చేయాలంటే హ్యాండ్ యొక్క మెయిన్ క్లాత్ కావాలి. నా మార్కర్లు ఎక్కడెక్కడ పోతాయి. హ్యాండ్ యొక్క కరెక్ట్ మెజర్మెంట్ రావాలంటే ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలేస్తున్నాము. ఎందుకు వదిలేస్తున్నామా? లేకపోతుంది కాబట్టి ఆ హాఫ్ ఇంచ్ వదిలేసి ఈ హాఫ్ ఇంచ్ దగ్గర నుండి మనము ఇది ఎంత రౌండ్ ఉందో చంక రౌండ్ చూసుకుంటాం. అది చూసుకోవడం ఎలా చూసుకోవాలి? నిదానంగా చూసుకోవాలి. ఎంత వచ్చింది మనకు? 8.5. ఓకేనా? 8.5లో మనం ఎంత తీయాలి? 1 తీసేస్తే హ్యాండ్ యొక్క వెడల్పు ఎంత అంటే 7.5. మనకు కావాల్సిన క్లాత్ ఎంత అంటే 7.5. వరకు క్లియర్ అమ్మా? ఇప్పుడు హ్యాండ్ యొక్క క్లాత్ ఎంత? 7.5. ఇక్కడ నుండి మనం ఏం చేయాలంటే 7.5కి మార్జిన్ పెట్టుకోవాలి. 7.5కి క్లాత్ ఉందా లేదా చెక్ చేసుకుందాం వెడల్పు. ఓకేనా? ఇలా 4 మడతలు కరెక్ట్గా పెట్టుకొని ఫస్ట్ మనం చూడాల్సిన పని ఏమంటే 7.5కి మార్క్ ఉందా లేదా. సో నాకు ఇక్కడ మార్క్ ఉంది, కరెక్ట్గా ఉంది కాబట్టి నేను ఇలాగే తీసుకుంటున్నా. ఫస్ట్ ఏం చేయాలంటే ఈక్వల్గా ఇక్కడ 4 క్లాత్లు అడ్జస్ట్ సమానంగా ఉండడం కోసం అది బాగున్నా కానీ నేను మార్క్ వేసేసుకుంటున్నా. క్లియరా? అయిన తర్వాత కుట్ల కోసం అంటే హేమింగ్ మనం చేస్తాం కదా, ఆ హేమింగ్ కి 1 ఇంచ్ నేను రిమూవ్ చేసేస్తున్నా, మార్జిన్ పెట్టేస్తున్నా. తర్వాత హ్యాండ్ యొక్క జంపు మనకి ఎంత మా క్లాత్ 7.5కి మార్జిన్ పెట్టేసి కావాల్సిన క్లాత్ నేను డ్రా చేసేసుకుంటున్నా. బాక్స్ వేసేసుకుంటున్నా. హ్యాండ్ యొక్క బాక్స్ నీకు అవి కాల అవి పొట్రేట్లు పంపమ్మా. 6 ఇంచులు అవి. సో ప్యాచ్ డబుల్ ప్యాచ్ ఉండేదే లంగా అది కదా వంగుకుంట కలర్ పెడదాము, బాగుంటుంది. పెడదాం మా ఇక్కడ చూడండి, మనం ఇలా మార్జిన్ పెట్టేసి నాకు కావాల్సిన బాక్స్ వేసేసుకున్న తర్వాత హ్యాండ్ యొక్క జంప్ ఎంత పెడుతున్నానంటే నేను 7 ఇంచులకి పెడుతున్నా. హ్యాండ్ యొక్క జంప్ ఎంత? 7 ఇంచులకి. ఏడు ఇంచులకి నేను జంప్ పెడుతున్నా. ఓకేనా? ఇక్కడ నుండి ఇక్కడికి హ్యాండ్ యొక్క బాక్స్ నాకు వచ్చేసింది ఆల్రెడీ. సో మనం ఏం చేసుకున్నా ఈ బాక్స్ లోనే చేసుకోవాలి. క్లియర్ అమ్మా? అర్థమైంది కదా? సో ఈ బాక్స్ మనకు వచ్చేసింది కాబట్టి ఇందులో నుండి ఇప్పుడు చెప్పండి, కుట్ల కోసం నేను ఎంత వదిలేనమ్మా? 1.5 ఫస్ట్ తీసేస్తే మనం హ్యాండ్ యొక్క లూజు కరెక్ట్ గా వచ్చేసింది. ఇక్కడ నుండి ఇక్కడికి 1.5 తీసేసా. పై నుండి కింద వరకు ఎంత తీసేయాలంటే 3 ఇంచులు తీసేయాలి. ఎంతమ్మా? 3 ఇంచులు. ఇక్కడ నుండి ఇక్కడికి 3 ఇంచులు తీసేయాలి. ఇలాగా షేప్ సంక డౌన్ 3 ఇంచులకి తీసేయాలి. క్లియరా? ఆ తర్వాత ఇక్కడ నుండి ఇక్కడికి 2 ఇంచుల మార్జిన్ పెట్టుకుంటా. హ్యాండ్ యొక్క 2 ఇంచుల మార్జిన్. క్లియర్? ఆ తర్వాత 1.5 ఇంచుకి ఒక మార్జిన్ పెట్టుకోవచ్చు, లేదా 1 ఇంచుకి ఒక మార్జిన్ పెట్టుకోవచ్చు. క్లియర్ అమ్మా? నేను 1.5కి మార్జిన్ పెట్టుకుంటున్నా. ఇది ఏం రా సిగ్నల్ అంటే మనం ఇక్కడ నుండి ఇక్కడికి ఒక లైన్ డ్రా చేస్తే హ్యాండ్ ఈ లోపలే మీరు కట్ చేసుకోండి అని నాకు ఒక సిగ్నల్ ఇస్తుంది. దీన్ని దాటి బయటికి రాదు, హ్యాండ్ చెడిపోతుంది అని ఒక సిగ్నల్ ఇస్తుంది. ఓకేనా? హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందంటే అమ్మా ఇది 4.5 ఉంది మా హ్యాండ్ యొక్క లూజ్. ఓకేనా? ఇక్కడ నుండి హ్యాండ్ యొక్క లూజ్ ఎంత ఉందంటే 4.5 ఉంది. క్లియర్ అమ్మా? సో మనము 5 ఇంచులు పెడుతున్నాము. అలాగే పెట్టేసి 1.5 ఏమిటికి మా కుట్ల కోసం. సో ఆ మార్జిన్ ఈ మార్జిన్ నేను కలిపేస్తున్నా. సో ఇప్పుడు నేను హ్యాండ్ యొక్క షేప్ తీసుకోవాలి. హ్యాండ్ యొక్క షేప్ తీసుకోవాలంటే ఇది దాటిపోవద్దని నాకు ఆల్రెడీ సిగ్నల్ ఇచ్చింది కాబట్టి నేనేం చేస్తానంటే ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తూ ఇలా రౌండ్గా తీసుకుంటా. ఓకేనా? హ్యాండ్ ఎలా ఉంటుందో అలా రౌండ్. నాకు సిగ్నల్ ఉంది కదమ్మా ఇది దాటిపోకూడదని ఆటి వరకు పోతా. పోతూ నేను ఏం చేస్తానంటే ఇలా కిందికి వచ్చేస్తా. ఎన్ని ఇంచులు వచ్చేస్తానమ్మా? 1-2 గీతలంతా. క్లియరా? మీకు ఈ షేప్ తీసుకోవడం రాకపోతే ఈ కరువు స్కేల్ ఉంది కదమ్మా, ఆ కరువు స్కేల్ ఆధారంగా కూడా మనము షేప్ తీసుకోవచ్చు. క్లియరా?
ఈ కరువు స్కేల్ అంటాం కదా, ఈ కరువు స్కేల్ ఇలా పెట్టేసి దీన్ని కూడా మనం ఇక్కడ షేప్ లాగా డ్రా చేసుకోవచ్చు. క్లియర్ అమ్మా? చూడండి ఇలాగా, ఇక్కడ నుండి ఇలాగా రౌండ్గా ఇక్కట్లోకి వచ్చేసాం మనం, ఈ కిందికి వచ్చేసాం. క్లియరా? ఇలాగా మనము హ్యాండ్ యొక్క షేప్ తీసేసుకుంటాం. ఇప్పుడు ఇది ఎలా ఉందో అలాగా మనము కటింగ్ చేసేస్తాం. ఇక్కడ మీరు 3 ఇంచెస్ అన్నారు కదా, అవునా? మామూలుగా 7 తీసుకున్నాం కదా, హాఫ్ ఇక్కడ మేడం, 7 హాఫ్ కదా. అది చిన్నగా అవును, అది డిజైన్ వస్తుంది కాబట్టి మనం ఇక్కడ డిజైన్ పెడుతున్నాం, విత్ వస్తుంది. అర్థమైందా? అంటే ఇక్కడ మనకు ఫోల్డ్ అవుతుంది, ఇక్కడ డిజైన్ ఇట్లా వస్తుంది, క్రాస్ వస్తుంది. ఫోటో చూపించాను, దాంట్లో కుర్చీలు వచ్చినాయి కదా మేడం, కుర్చీలు కూడా వస్తాయి మేడం. నేను చూపిస్తా. ఇంకా ఆలస్యం కాల, ఇది కట్ చేస్తే అది కట్ చేయొచ్చు మనము. ఇది కట్ చేయాలా, ఇది కట్ చేస్తే ఆలస్యం చొప్పేకి అవుతుంది, లేకపోతే చొప్పేకి కాదు. ఓకేనా? ఇది ఎలా ఉందో అలా మనం ఏం చేస్తాము, ఎక్స్ట్రా క్లాత్ మొత్తం రిమూవ్ చేసేస్తాం. ఓకేనమ్మా? ఇదో ఈ క్లాత్ ఎలా ఉందో అలాగా చూపిస్తాను మా. ఇది కట్ చేస్తేనే అది మనం కట్ చేసేకు అవకాశం ఉంది. ఇది వస్తూ వస్తూ మనం ఏం చేయాలా, కొంచెం కిందికి రావాలి, 2 గీతలంతా. ఇలా వచ్చిన తర్వాత ఎగస్ట్రా మన క్లాత్ ఏముందో అదంతా మనం ఏం చేయాలి, రిమూవ్ చేసేయాలి. సో ఇక్కడ వరకు మనకు హేమింగ్కి క్లాత్ పోతుంది, ఇక్కడ వచ్చేసి కుర్చీలకి వస్తుంది. ఇప్పుడు మనకి ఏం కావాలంటే హ్యాండ్ యొక్క షేప్ కావాలి. హ్యాండ్ ఫ్రంట్ సైడ్ షేప్ వస్తుంది కదమ్మా, ఫ్రంట్ సైడ్ షేప్ వస్తుంది కాబట్టి ఇలా ఓపెన్ చేసుకొని ఇటు సైడ్ మార్కులు ఉన్నాయి, ఇటు సైడ్ మార్క్ లేదు కాబట్టి మనం ఏం చేస్తామంటే మార్కులు ఉన్న చోట మనము మార్జిన్స్ పెట్టుకుంటాం. ఇక్కడ నుండి మనము 1 ఇంచ్, ఇక్కడ నుండి ఈ మిడిల్ పార్ట్ దగ్గర నుండి 1 ఇంచ్కి ఒక డాట్ పెట్టుకుంటాం. క్లియర్ అమ్మా? డాట్ పెట్టుకొని ఆ 1 ఇంచ్ దగ్గర నుండి ఈ ఎంతన్నా దాన్ని మనకు అవుట్ ఆఫ్ క్వశ్చన్ కుట్ల వరకు అని మార్క్స్ చూపెట్ట దానికి హాఫ్ ఫోల్డ్ చేయాలి. చేసిన తర్వాత ఇది ఎక్కడికి వస్తుందో అక్కడ ఒక మార్జిన్ పెట్టుకోవాలి. క్లియర్ అమ్మా? అది హ్యాండ్ యొక్క మధ్యలో షేప్ తీయడం అన్నమాట. అది ఎంత తీసుకోవాలి అంటే హాఫ్ ఇంచ్ కంటే 1 గీత ఎక్స్ట్రానే తీసుకోవచ్చు. క్లియర్ అమ్మా? సో ఇలా తీసిన తర్వాత హ్యాండ్ యొక్క షేప్ పర్ఫెక్ట్ గా రావాలంటే మనకు ఆర్మ్ హోల్ స్కేల్ కావాలి. ఆర్మ్ హోల్ స్కేల్ తో మనము ఈజీగా దీన్ని డ్రా చేయగలం. ఓకేనా? మనం డైరెక్ట్ గా కూడా చేయొచ్చు, కానీ ఆర్మ్ హోల్ స్కేల్ తో అయితే పర్ఫెక్ట్ గా వస్తుంది. ముందు ఏం చేసేవాళ్ళమంటే మనము ఈ షేపర్ స్కేల్స్ ముందు లేవు, కానీ ఐడియాతో మనం కటింగ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ షేప్ చూడండి, మనం ఫస్ట్ ఇది డ్రా చేసుకుంటా. అంటే ఈ మార్జిన్ నేను కరెక్ట్ పెట్టానా లేదా స్కేల్ ద్వారా నేను చూసుకుంటా. చూడండి నాకు ఇక్కడ ఏమొచ్చింది, చీమంత. ఎంత? చీమంతది. చీమంత నేను తప్పు చేసిన ఇది స్కేల్ కనిపెడుతుంది. అంటే నేను ఇంకా చీమంతా నువ్వు కట్ చేయాలా ఎక్స్ట్రా పీస్ ఉందని నాకు చూపిస్తుంది. చూసారా? మన చీమంతా కూడా ఈ షేపర్ స్కేల్ అనేది, ఆర్మ్ హోల్ షేపర్ స్కేల్ అనేది చెప్తుంది. ఇప్పుడు చూడండి మనం కరువు స్కేల్ ఎలా యూజ్ చేస్తామో అదే విధంగా ఈ స్కేల్ కూడా యూజ్ చేయాలి. అంటే ఈ 1 ఇంచ్కి కలవాలి, ఇక్కడ హాఫ్ కలవాలి, ఇక్కడ వచ్చేసి ఖర్చు వరకు కలవాలి. కలవాలంటే ఫస్ట్ నేను 1 ఇంచ్ మార్జిన్ దగ్గర నుండి ట్రై చేస్తా. ఇలాగా తిప్పుకుంటూ 3 కలవాలన్నాను కదా, సో 3 కలిసేటట్టుగా నేను మార్జిన్ ఇలా తిప్పుకుంటూ వస్తే చూడండి ఇలా పైకి ఇలా 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 తిప్పుకుంటూ పోతే మనకి ఏమొస్తుందంటే షేప్ వస్తుంది. బా అద్దు 3 కలిచాయా అద్దు. ఓకేనా? ఇప్పుడు చూడండి ఈ షేప్ ఎలా ఉందంటే ఇక్కడ స్టార్టింగ్ 1 ఇంచ్ దగ్గర కూర్చుంది, ఇక్కడ నేను మార్జిన్ పెట్టిన చోట కూర్చుంది, ఇక్కడ కుట్ల కోసం అని మార్జిన్ చోట కూర్చుంది. సో 3 కలిచాయి. నేను తప్పు చేయను, ఈ స్కేల్ నేను తప్పు చేస్తానేమో, ఈ స్కేల్ పర్ఫెక్ట్గా కూర్చోబెడుతుంది. క్లియర్ అమ్మా? చూడండి నేను గీసిన మార్జిన్స్ అన్ని 3 కలిచాయి. ఇది కలిసింది, ఇది కలిసింది, ఇది కలిసింది. క్లియరా? ఇప్పుడు ఇది ఎలాగుందో అలాగా కటింగ్ చేసేస్తా. లెసన్స్ అదేంది సెంటర్ అయిపోతుందంటే అప్పుడు మీకు దడ పుడుతుంది. అవును మేడం, ముందు రాను అంటే ఎవరు రారు. ఇది ఫ్రంట్ షేప్ అనేసి మనం ఏం చేస్తాము,